హాయ్ గాయ్స్, నేను మీ కుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే మేమైతే మేడారం వెళ్తున్నాం అనమాట. ఇదైతే తెల్లవారుజామున 2ంటికి అనమాట. అదే ఇంకా మనమైతే బయలుదేరి రెడీ అయ్యేలోపు 5 అయిందనమాట. అన్నీ సర్దేసుకుని పెట్టేసుకునే లోపు 5 అయితే నెక్స్ట్ అయితే కార్ వచ్చేసింది అనమాట. కార్ వస్తే ఇంకా మేమైతే ఇంకైతే బయలుదేరాము. చూసేయండి గాయ్స్. అండ్ ఇంక ఇక్కడైతే గ్యాస్ కోసం అయితే ఆగామన్నమాట. డీజిల్ లేదని చెప్పేస్తే ఇంకా గ్యాస్ మనకి తెలియదు అనమాట కారు గురించి అంతా. సో కాబట్టి ఇంకా సాంగ్స్ వినుకుంటూ అయితే వెళ్తున్నాము మేమైతే ఇంకా మేడారం. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఎలా ఉంది ఏంటని కూడా చెప్పేసేయండి. ఇక్కడైతే మా పెద్దమ్మ అనమాట ఫోటో దిగడం పట్టని చెప్తే ఇంకా నవ్వుతా ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే పెద్దమ్మ అనేసుకు అనుకుంది. ఇంకా అందరం ఇంకా వెళ్తున్నాం అన్నమాట. నిద్రలేదు గాయ్స్, అసలు కానీ వస్తుంది. ఇప్పుడు వ్లాగ్ ఎలా అయినా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేసేసి. అండ్ తర్వాత అయితే ఇంకా మళ్ళీ గ్యాస్ పెట్టేసేసుకున్న తర్వాత అయితే మళ్ళీ అందరం కార్ ఎక్కేసేసి అయితే ఇంక ఇక్కడ ఏం టెంపుల్ ఇది, భద్రకాళీశ్వర టెంపుల్ ఉంది గాయస్. అదే కొరివి అంటారు కదా, మనం మేడారం వెళ్తున్న దారిలో వస్తుంది అనమాట. ఆ గుడికి అయితే వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడైతే క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. మీకైతే చూసేయండి గాయస్. అండ్ ఇంకా ఎలా ఉంది ఏంటని కూడా చెప్పండి బ్లాగ్. అండ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అండ్ కొంచెం చెప్పండి గాయస్ కామెంట్స్లో ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఇంకా బాగా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా అన్నం కూడా తినలేదని చెప్పేసి అయితే మేమైతే టీ తాగి తర్వాత అయితే ఇంకా టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే అమ్మ అయితే ఎత్తుకుంది టిఫిన్ చేసేద్దాము అని చెప్పేసి. ఇంకా అమ్మ తినేసిన తర్వాత అయితే ఇంకా నేను ఎత్తుకొని అయితే బాబుకి అయితే తినిపించాము. ఇంకా బాబు కూడా తినట్లేదని చెప్పేసి అయితే ఇంకా కార్లో కూర్చోబెట్టేసి అయితే తినిపించాము అనమాట. ఇంక ఇక్కడైతే వెళ్తున్నాం గాయస్ అందరం కలిసి. ఇంకొని చూడండి అంటున్నాడు గాయస్, మా అమ్మడు అరుస్తూ ఉన్నాడు కార్ ఎక్కి. మా మమ్మీ ఏం పట్టుకున్నారనమాట, అందువల్ల ఇంకా అలా నించున్నాడు. వాళ్ళు నించలేవాడు, లేకపోతే ఇంకా 10 months కదా, కొంతమంది నించున్నారు కొంతమంది నించరు. సో ఇంకా ఇక్కడైతే అమ్మవార్లు అయితే ఇక్కడే అడవిలో అయితే ఉండేవాళ్ళంట, తిరిగేవారంట, ఆడుకునేవారంట గాయస్. సమ్మక్క సారలమ్మవారు. ఇంకెక్కడైతే అంతా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే చూడండి గైస్, నేను వ్యూ చాలా బాగుంది గైస్. ఇక్కడ అంతా చూడండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి అండి మీరే. చిలుకలు ఇంకక్కడైతే నెక్స్ట్ అయితే ఇంకా ఎంటర్ అయితే అయ్యామన్నమాట గుడి దగ్గరికి. ఇంకక్కడైతే జంపన్న వాగు చూడండి గైస్ ఎలా ఎండిపోయింది. ఎండాకాలం కదా, అందువల్ల ఎండిపోయిందన్నమాట బాగా. జనం అయితే లేరు గాయస్, అసలు తక్కువ మందే ఉన్నారు. రోడ్డు అదే మన జాతర అప్పుడైతే రోడ్డుకి సందు కూడా ఉండపోయేదేమో అట్లా. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే చూడండి గాయస్, ఈ వ్యూ అసలు భలే తయారు చేశారు గాయస్. ఇదైతే ఫోన్లో కంటే బయట చూస్తే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బాగుందన్నమాట. జింకలు, నెమలి, ఇంకా అరకు సైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది మొత్తం గిరిజన పీపుల్ అంతా ఉందన్నమాట. వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటి అని చెప్పేసి ఇంకా అలా అయితే సెట్ చేశారనమాట. గిరిజన పీపుల్ ఎలా ఉంటారో వాళ్ళు అని చెప్పేసి ఇంక అక్కడైతే సెట్ చేశారు. ఇంకెక్కడైతే వెళ్తున్నాం అనమాట. ఇంకెక్కడైతే లొకేషన్ తెలియక అటు ఇటు తిరిగాం గైస్. ఒక రౌండ్ వేసాం గైస్ గుడి మొత్తం. మేమైతే అదే స్నానాలు చేయడానికి ఏదో అంటారు, చిలకల గుట్ట అంటారు అది. అటు సైడ్ అయితే మేమైతే తిరిగాము అనమాట. మళ్ళీ నెక్స్ట్ చెప్పాను కదా, మళ్ళీ వచ్చిన చోటకి మళ్ళీ వచ్చామని చెప్పేసి ఇంకెక్కడైతే లొకేషన్ తెలిసేస్తే ఆ లొకేషన్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. మేము ఒక బామ్మగారు చెప్పారనమాట ఇటు సైడ్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే మేము బోట్ చూసేసుకొని మళ్ళీ అయితే ఇటు సైడ్ నుంచి అయితే వచ్చేసామన్నమాట మేము. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే లైట్స్ అయితే చాలా బాగున్నాయి గాయస్, తర్వాత చూపిస్తాను. ఇంకెక్కడైతే కోతులు ఉన్నాయన్నమాట. అండ్ ఇదేనమాట ఆ బాగు చూపిస్తాను, చూసేయండి గాయస్ వీడియో. అండ్
నెక్స్ట్ అయితే స్నానాలు చేసేసి రెడీ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ గుడికాడికి వెళ్ళి దండం పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకెక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేనైతే. చూసేయండి గాయస్, సింపుల్గా రెడీ అవుతాను గైస్. నేను ఏమి హెవీ మేకప్స్ అవి ఏమేమేను ఎలా ఉన్నాను అలా పెట్టేస్తున్నాను అనమాట, అంతే. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే గుడికి అయితే బయలుదేరాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే మేమైతే పాలు పొంగిచ్చాలి కాబట్టి ఇక్కడైతే పాలు అయితే పొంగిచ్చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా 10 సంవత్సరాలు అయితే ఇంకా ఒక 2-3 ఇయర్స్ అయితే ఇంకా మంచి ప్లాట్ఫామ్స్ వస్తాయి అనమాట. అంటే గుళ్ళు లైక్ ఇల్లు రూమ్స్ అన్నీ వస్తాయన్నమాట అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. అండ్ తర్వాత అయితే ఇంకా అక్కడ అయితే అమ్మవారు ఉన్నారు గాయస్, చూసేయండి. ఇక్కడైతే సమ్మక్క అమ్మవారు అన్నమాట. ఇంకా అందరు దర్శించుకొని ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే అమ్మవారికి అయితే సార పెడుతున్నారనమాట. సార అండ్ దట్ మీన్స్ తాంబూలం అంటారు కదా, అట్లా అయితే పెడుతున్నారనమాట. అందరం కలిసి వేసాము, నేను కూడా పెట్టాను అనమాట. ఇంకా మా బాబు అయితే నిద్రపోయాడు గాయస్. అండ్ ఇలా అయితే సాగుతుందన్నమాట బ్లాగ్ అయితే. చూసేయండి, చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. గుడిలోకి వెళ్ళాక చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా ఉందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా అంత రూపురేఖలే మారిపోతాయి అసలు. మొత్తం అసలు ఎలా ఉంటుంది అంటే, మా మమ్మీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇదేం కట్టలేదన్నమాట. లాస్ట్ ఇయర్ మొన్న జాతర అప్పుడు అయితే కట్టారంట. అండ్ లాస్ట్ ఇయర్ ఇంకా అమ్మ చెప్తుంది ఇలా లేదు, ఇంకా మొత్తం ఉసుకేనంట గైస్, గుంటలు అవన్నీ ఉన్నాయంట. అప్పుడైతే ఇంక చెప్తున్నారనమాట అమ్మ కూడా, మేము వచ్చినప్పుడు ఇలా లేదమ్మా అని చెప్పేసి చెప్తుంది. తర్వాత అయితే ఇంకా అంత అయిపోయిన తర్వాత అయితే ఇంక అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసేసి అయితే కానికైతే వేసామన్నమాట. అండ్ ఇక్కడైతే స్వామివారు ఉన్నారనమాట. చూసేయండి గాయస్. ఇంకా అమ్మ, నేను, పెద్దమ్మ నలుగురం అయితే వెళ్ళేసి దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాము. ఇంకక్కడైతే మా వాడు అయితే కొబ్బరి తింటున్నాడు గాయస్. తిననుకొని ఇంకా అలా పట్టేసుకుంటాడు. వాడు ఏడకుండా ఉండాలంటే అలా ఇచ్చేయాలి. ఇంకక్కడైతే పెద్దమ్మ అయితే ఫోటో దిగుతుంది. ఇంకా మా వాడిని పట్టేసి ఫోటో అయితే దింపుతున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి గాయస్. అండ్ ఇక్కడ మా బాబు నేనైతే ఫోటో దిగామన్నమాట. ఫోటోకి వెళ్ళి చూడరా అంటే చూస్తున్నాడు అనమాట. చూడట్లే అసలు. చూడరా అంటే అమ్మమ్మ అంటున్నాడు గాయస్. ఇంకా తర్వాత అయితే ఇంకక్కడైతే వెళ్తున్నాం అనమాట. ఇంకైతే దర్శనం చేసేసుకొని మొత్తం పూర్తి మంచిగా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళాము. ఇక్కడైతే వచ్చేటప్పుడే ఇంక వ్యూ చూసామన్నమాట. చాలా అంటే చెప్పాం కదా, ఈ దారిని వెళ్ళిపోయి వేరే దారిని వెళ్ళొచ్చామని చెప్పేసి. ఇంక అక్కడైతే వ్యూ బాగుందని చెప్పేసి ఇంకక్కడైతే క్లిప్ అయితే తీసాము గాయస్. ఇంకక్కడ చూడండి, ఇది ఆదివాసి మ్యూజియం అంట, మేడారం. బాగుంది గాయస్. మేమైతే వెళ్ళలేదన్నమాట. సో ఇంకక్కడైతే నైట్ అయితే ఇంటికి బయలుదేరామన్నమాట. సో ఇలా అయితే ఉంది గాయస్. చూడండి గాయస్, అసలు అది సేవ్ ది ప్లాంట్ సేవ్ ది ఎర్త్ అన్న సిస్టమ్ అనమాట. ఇదైతే ప్లాంట్ సేవ్ తీస్తే ఎర్త్ మంచిగా ఉంటుంది కాబట్టి అలా అయితే ఉంది. ఇంకా నేనైతే బ్రైట్నెస్ తగ్గించి చూపిద్దాం అనుకుంటే అసలు కనిపించట్లేదు అనమాట అది. సో కాబట్టి మళ్ళీ అయితే ఎలా అయితే ఏంటి మంచిగా చూపించేసేయాలి మన ఫ్రెండ్స్కి అని చెప్పేసి అయితే ఇంకా అక్కడైతే తీసుకున్నాను. ఇంకా భద్రకాళేశ్వరి కొరివి టెంపుల్కి అయితే వచ్చేసాం గాయస్ మేమైతే, స్వామివారి టెంపుల్కి. చూసేయండి. ఇంక ఇక్కడైతే మేమైతే ఎంటర్ అవుతున్నాం గాయస్ టెంపుల్లోకి. చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే గుళ్ళోకి ఎంటర్ అవుతున్నామని చెప్పేసాం కదా, ఇలా అయితే ఉందన్నమాట. చూసేయండి గాయస్, చాలా బాగుందన్నమాట వీడియో కన్నా ఇంకా చాలా అయితే నాకైతే బాగా నచ్చింది. చూడగానే చాలా బాగా నచ్చింది అనమాట టెంపుల్ అయితే నాకు. జనం అయితే తక్కువ మంది ఉన్నారు. మేము వచ్చే తర్వాత అయితే ఇంకా చాలామంది వచ్చారనమాట. కానీ చాలా అంటే చాలా బాగుంది గాయస్ టెంపుల్ స్వామివారిది. శ్రీ భద్రకాళీశ్వరి టెంపుల్ అంట. అండ్ ఇక్కడ కొంతమంది మాలలు కూడా వేసుకున్నారు స్వాముల వారు. ఇంకక్కడైతే చూసుకుంటే ఇంకక్కడైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకందరం చేసేసి ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చామన్నమాట. మళ్ళీ జనం ఎక్కువ అవుతారని చెప్పేసి అందులో ఇంకా 10 minutes అయితే
10 minutes అయితే ఇంకా క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేశారనమాట. టెంపుల్ ఇక్కడైతే చాలా బాగా నచ్చింది గాయస్. నాకైతే ముగ్గంటే చాలా చాలా నచ్చేసింది. ఇక్కడైతే ధ్వజస్తంభము ఉందన్నమాట. అక్కడైతే కోతులు, అక్కడైతే నందీశ్వర స్వామి ఉన్నారు. ఇంకక్కడైతే టెంపుల్లోకి అయితే ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టుకోవచ్చు. ఆకలికి ఇస్తే వాళ్ళే కొట్టేస్తారనమాట మనకి. తర్వాత అయితే ఇక్కడైతే అంతా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది చూసి ఇక్కడ శివయ్య వారి లింగాలు. ఇంకా చీకటి అవుతే ఇంకా లైట్స్ వేస్తారు అనుకుంటా టెంపుల్లో. ఇంకా మనకి కొంచెం అందం కాబట్టి ఇలా ఉంది. ఇక్కడైతే వినాయక స్వామి వారు ఉన్నారనమాట. లోపలైతే పూజ జరుగుతుంది. మేమైతే ఇంకైతే లోపలికి వచ్చేసాము. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అమ్మ అయితే బాబుని అయితే ఎత్తుకున్నారనమాట. సో నేనైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. అక్కడ వినాయకుడు వారు, శివయ్య, ఇంకైతే ఇక్కడైతే స్వామివారు ఉన్నారనమాట. ఇంకా తర్వాత అయితే దర్శనం అయిపోయిన తర్వాత చూడండి గాయస్, మొత్తం బొట్టు అయిపోయింది. ఇంకా ఫేస్ మొత్తం చేసుకొని మళ్ళీ అయితే ఇక్కడైతే ఇంకా బాబు, నేను, మా అల్లుడు ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట. ఇంక ఇదైతే వెళ్ళేటప్పుడు గాయస్, ఇంటికి వెళ్ళేసేటప్పుడు ఇంకా కార్ లైట్స్, లారీ లైట్లు అవి ఉంటాయి కదా కార్ బ్యాక్ సైడ్, ఇంకా అవి అయితే చూసి మా బాబు అయితే నవ్వుకుంటున్నాడు. ఇంకా అలా అయితే చూడండి అలా అయితే నవ్వుకుంటా ఉన్నాడు అనమాట. ఇంకా మాకైతే చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది గాయస్. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. సమ్మక్క సారలమ్మ మేడారం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి. ఇప్పుడైతే జనం అయితే ఉండరనమాట, కానీ వాటర్ ఇబ్బంది అవుతుంది, కానీ చాలా మంచిది గాయస్. అండ్ తర్వాత అయితే ఇంటికైతే వెళ్తున్నాం మేమైతే. చూసేయండి గాయస్. ఇంకా బాబుని అయితే తర్వాత అయితే ఇంకా వెళ్తున్నామని చెప్పేసి ఇంకా బాబుని అయితే నిద్రపుచ్చాను అనమాట. నేను కూడా నిద్రపోదాం అనుకుంటున్నాను, బట్ నిద్రపోయే టైం కల్లా మళ్ళీ ఇల్లు అయితే వచ్చేసింది అనమాట. ఒక్క క్షణము నిద్రపోయితే పోయాను, మళ్ళీ యాడ్ చేశాను. చూడండి గాయస్, స్లోమోలో అయితే పెడుతున్నాను. వీడియో అయితే తప్పకుండా చూసేయండి, మీరు కూడా దర్శించుకోండి. ఓకే గాయస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసిద్దాం. టాటా, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అన్నీ చెప్పేసాను అనమాట. ఇప్పుడు ఎవరు చూస్తారో తెలియదు కాబట్టి ఏ టైంలో చూస్తారో. సో బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.